కృతజ్ఞత లేదు. అందుకనే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ ఆర్ ఆల్వేస్, గ్రాటిట్యూడ్ ప్రేయర్స్ ఆర్ ఆల్వేస్ పవర్ఫుల్ ప్రేయర్స్. కంప్లీషన్ ఉంటుంది. అందుకని ఎప్పుడు చెప్తా ఉంటాం, 10 మంది కుష్ఠరోగుల్లో 90 శుద్ధులయ్యారు కానీ కనబడలేదు, కానీ ఒకడు మాత్రం తిరిగి వచ్చాడు. 10 మంది శుద్ధులయ్యారు, ఒకడు మాత్రం తిరిగి వచ్చాడు. 90 ఎక్కడా అని యేసుప్రభువు అడిగారు. కానీ తిరిగి వచ్చిన వాడు దేవుని సన్నిధిలో నమస్కరించి ఆయన ఆరాధిస్తూ, ఆయన ప్రొస్కున చేస్తూ, ఆయన దేవుని గంభీరంగా గణపరుస్తూ ఉంటే దేవుడు అంటాడు, బీ మేడ్ హోల్, శుద్ధుడు కమ్ము. స్వస్థపరచబడ్డాడు కదా, మరలా శుద్ధుడు కమ్ము ఏంటి? స్వస్థపరచబడిన వాడు కుష్ఠరోగం పోయిందంటే, కుష్ఠరోగం మానిందంటే ఆ గాయాలు అలాగే ఉండొచ్చు, కానీ శుద్ధుడు కమ్మన్నదప్పుడు ఆ మనిషికి అంతవరకు ఉన్న గాయాలు కూడా పోయాయంట. అంటే ఆ మనిషిని చూసినప్పుడు, నీకు కుష్ఠరోగం వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఎక్కడొచ్చింది? మర్చేది, మరకేది, ఏం గాయమేది? సో ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తంలో యు ఆర్ బీయింగ్ మేడ్ హోల్. బీ కేర్ఫుల్. ఈరోజు చాలామంది సగం ప్రార్థనలు, సగం ఏదో అయినంటే అట్లా వదిలేస్తారు. కాదు, ఆల్వేస్ గివ్ థ్యాంక్స్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను, జస్ట్ స్పాంటేనియస్లీ ఆస్కింగ్. ఎప్పుడు అది చివరిసారిగా ఒక స్తుతి కూటం పెట్టుకుని 10 మందిని పిలిచి దేవుడు చేసిన కార్యాలని వివరించారు? ఎప్పుడు అది చివరిసారిగా? సంవత్సరంలో ఒక మీటింగ్ అయినా పెట్టుకున్నానంటే అన్నవారంటే చేతులు ఎత్తారా? అంతే మరి. సంవత్సరంలో ఒక అద్భుతం కాదు, దేవుడు ఒకటి పైన నాకు చేసాడు అని చెప్పగలిగిన వారంటే చేతులు చూపిస్తారా? మర్యాదగా ఏంటంటే మర్యాదగా చేతులు ఎత్తండి. సంవత్సరంలో నాకు ఒకటి కన్నా ఎక్కువ మేలే చేశాడు దేవుడు అని చెప్పగలిగిన వారంటే చేతులు ఎత్తి చూపండి. ఆమె అది లేకపోతే వచ్చి పట్టుకుని అడిగి చెప్పచ్చు. ఎందుకంటే మీ జీవితంలో చాలామంది జీవితంలో చేసిన మేలు నాకు తెలుసండు. దేవుడు చేసిన మేలు ఎన్నో ఉన్నాయి, కానీ స్తుతి, కృతజ్ఞతా స్తుతి, ఆయన చేసిన మేలు ఏది మరవద్దు. స్తుతి కోటం ఎందుకండి? 1, దేవుని మహిమపరుస్తానికి. 2, ఇతరుల విశ్వాసాన్ని బలపరుస్తానికి. 3, నీకు దేవుడు ఎవరో ఒక నమ్మకం కలిగి ఆయన మీద ఆధారపడి మరలా ఆయన గణపరుస్తానికి సిద్ధపడటానికి. నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తావు, దేవునికి మహిమని తెస్తావు. మన జీవితం దూరంగా దేవునికి మహిమ రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. జరిగించాడని చెప్పినప్పుడు ఇతరులకి విశ్వాసం కలుగుతుంది. ఆయనకి చేస్తే నాకు కూడా చేస్తాడు, తనకి చేస్తే నాకు కూడా చేస్తాడు, నేను కూడా ప్రార్థన చేస్తాను. వారు విశ్వాసాన్ని బలపరుస్తున్నారు. ఈరోజు చాలామంది మనుషులకి ప్రోత్సాహకరంగా లేరు, కానీ మనుషులు కుళ్ళుబోతు తనంత మాత్రం నింపుతానికి రెడీ ఉన్నారు. యు సీ, పీపుల్ ఆర్ ఆల్వేస్ జెలస్. ఇట్ ఇస్ అ న్యాచురల్ థింగ్, బెల్లానికి ఏక వచ్చినట్టు. కానీ అదే సమయంలో స్తుతి కృతజ్ఞతతో దేవుని గణపరిచినప్పుడు కుళ్ళు రాదు.